ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, కృపగల దేవ నాయన, గొప్ప దేవుడా, మరి ఇప్పటి వరకు కాచి కాపాడి నాయన మరొక దినాన్ని మాకు చూపించినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన లోకం పుట్టక మునుపు మా కోసం ఏదైతే మీరు సిద్ధపరిచించారో దానికోసం నాయన భూమి మీద ప్రయాసపడుతున్నాం. మాకు తోడుగా ఉండి నడిపించండి నాయన. ఈ ప్రసార మాధ్యమాల ద్వారా జరుగుతున్నటువంటి మరి పరిచర్య కార్యక్రమాన్ని నాయన, మరి చోడవరం బైబిల్ కాలేజీ తరపున జరుగుతున్నటువంటి మరి ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని అనేక మంది వాక్యాన్ని తిలకించి నాయన మీ కొరకు ఆలోచించే వారిలాగా వారందరినీ తీర్చిదిద్దమని క్రీస్తు వారి పేరున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు సహదాసుల లెక్కల్లో ఉన్నావా, సాతాను మాయలో ఉన్నావా అనే చక్కని అంశంతో మీ ముందుకు రావడానికి ఎంతో ఆనందంగా ఉంది. ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు సహవాసము లేక సహదాసులు, సహవాసము అంటే మనందరికీ తెలుసు. ఈ సమాజంలో స్నేహితులు లేకుంటే మరి కుటుంబంలో కానీ, కాలేజీల్లో కానీ, స్కూళ్ళలో కానీ, వారు చేస్తున్న ఉద్యోగాల దగ్గర కానీ స్నేహభావాలు మరి ఎంతోమందిని మనం సంపాదించుకుంటూ ఉంటాం. అటు మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. లోకంలో ఒక నానుడు ఉంది, ఏంటంటే 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారే వీరు, వీరే వారు అవుతారని అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ మాట ప్రియమైన దేవుని వల్లరా ఒక మంచి వ్యక్తితో మన సహవాసం చేస్తే మంచి గుణాలు అబ్బుతాయి, లేకుంటే మంచి అలవాట్లు మనకి వస్తాయి. అదే చెడ్డవారితో మనం సహవాసం చేస్తే చెడ్డవారుగా మిగిలిపోతాము. చెడు స్వభావాలతో మరి సమాజానికి వ్యతిరేకమైన భావాలతోటి బతుకుతాము. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ప్రియమైన వల్లరా సహదాసులు అనగా సహదాసులు అంటే తోటి మనతో ఉన్నవారు, మనతో కలిసి జీవించిన వారు, మనతో మరి ఏళ్ళు తరబడి మన పట్ల మంచి భావం కలిగి కలిసిమెలిసి జీవించేవారు ఉన్నవారు, వాళ్ళనే స్నేహితులు అని అంటారు. ఏమండి, ఈ విధంగా ఆలోచిస్తే ఒక్కసారి మనం దీనికి సంబంధించినటువంటి వివరణ లేకుంటే వివరణాత్మకమైనటువంటి ఆలోచన బైబిల్ మనకి ఏం చెప్పింది అనేది ఆలోచిస్తే, సహదాసులు అనే పదం బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఉంటుందండి. సహదాసులు అనే పదం బైబిల్లో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం అక్కడ నుంచి చదువుకుంటూ వెళ్తానండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేస్తున్నారండి. ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే, యోహాను గారు తన దర్శనంలో ఎవరో దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఎవరో అండి, ఇది యోహాను గారి యొక్క దర్శనములో కనబడుతుంది. ఏమండి, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి
ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఏమండి, బలిపీఠము క్రింద వధింపబడిన వారి ఆత్మలో బలిపీఠం క్రింద చూశాడట యోహాను గారు, చూశాడు. వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేస్తున్నారండి. బిగ్గరగా, మామూలుగా కూడా కాదు, బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళ ప్రార్థన చేయటం మొరపెట్టారో, బిగ్గరగా కేకలు వేశారో, అటు నుంచి ఒక ప్రతిస్పందన వచ్చింది దేవుడి దగ్గర నుంచి. ఏమి? తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయ్యే వరకు ఇక కొంచెము కాలము విశ్రమింపవలనని వాళ్ళకి రిప్లై వచ్చిందండి. ఎవరైతే దేవునికి మొర పెట్టుకుంటున్నారో వాళ్ళ మొర దేవుడు విని దేవుని పక్షాన ఒక రిప్లై వచ్చింది వాళ్ళకి. నాయన మీరు కొంత ఓపిక పట్టండి, ఇదిగో మీ వలె చంపబడబోవు వారి యొక్క సహదాసుల లెక్క పూర్తవ్వాలి. ఇంకా మీరే కాదు, మీరే సహదాసులు అనుకుంటున్నారా? మీరే కాదు, ఇదిగో మీలాగా చంపబడబోవారు భూమి మీద ఉన్నారు. వాళ్ళు లెక్క పూర్తవ్వాలి, సహోదరుల యొక్క లెక్క పూర్తవ్వాలి. అప్పటి వరకు మీరు కొంతసేపు విశ్రాంతి తీసుకోండి నాయన, విశ్రాంతి తీసుకోండి. ఇంతకీ చంపబడిన వాళ్ళు ఎవరు? సహదాసులు లెక్కలోకి వీళ్ళు ఎలా వెళ్ళారు అండి? భూమి మీద చంపబడిన వాళ్ళు ఎవరు? మీ వలే అంటే మీ వలే అన్నాడు అంటే వాళ్ళు వధింపబడిన వారు. పైన చదువుకున్నాం మనం ఏమండి, దేవుని కొరకు వధింపబడిన వారు అన్నమాట. వాళ్ళు దేవుని కొరకు హింసలు పడిన వాళ్ళు అన్నమాట. వాళ్ళంతా వాళ్ళు సహదాసులు అన్నాడండి దేవుడు. ఏమండి, వాళ్ళు ఏం చేశారు భూమి మీద? మరి వాళ్ళు ఏం చేసుంటే వాళ్ళని సహదాసుల లెక్కలోకి చేర్చాడు దేవుడు. వారి జాబితాలోకి వాళ్ళందరినీ చేర్చాడు. ఏం చేసుంటారు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఏమండి, వీళ్ళంతా కూడా దేవుని కొరకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు దూకిన వాళ్ళండి. వీళ్ళంతా ముందుకు వచ్చిన వాళ్ళండి వీళ్ళంతా ప్రియమైన వాళ్ళారా. అందుకునేనండి ఈ లోకంలో ఉన్న ఈ లోకాశలలోకి కానీ తనకున్న ప్రాణం మీద కానీ తీపి వదులుకొని దేవుని కొరకు అహర్నిశలు కష్టపడిన వాళ్ళని వీళ్ళంతా. చూద్దాం వీళ్ళు ఏం చేశారు. వీళ్ళు సహదాసుల లెక్కల్లోకి వీళ్ళు ఎందుకు చేర్చబడ్డారు? అసలు ఎలాంటి వారిని దేవుడు సహదాసుల లెక్కలోకి చేర్చబడతారు ఆలోచిద్దాం. ఏమండి, ఒక్కసారి ఇర్మియా గారి వద్దకు వెళ్దామండి. ఒకసారి ఇర్మియా గ్రంథము 20:9 ఏమండి, ఇర్మియా గారిని చంపాలని ఊరు వాడ ఏకమైపోయినను. ఏమండి, ఇర్మియా గారు ఇక్కడ ఏం చేశాడో చూడండి ఒకసారి. ఏమనుకుంటున్నాడో చూడండి ఒకసారి. ఆయన్ని ఎందుకు చంపాలనుకున్నారు ఒకసారి చూడండి. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటేనండి, ఊరంతా ఏకమైపోయి ఇర్మియా గారిని కొట్టాలని చంపాలని. ఇదిగో దేవుని పేరున నీవు ప్రకటించకూడదు, యెహోవా పేరును నీవు ప్రకటించకూడదు, మాట్లాడకూడదు. ఇర్మియా నీకు ఇదే వార్నింగ్ ఇస్తున్నాం. అయినా కానీ నువ్వు ఆగడం లేదు. ఇంకొకసారి నువ్వు ఇలాగ దేవుని పేరున నీవు ప్రకటిస్తే నిన్ను చంపేస్తాం అనండి. మొత్తం బెదిరించేశారండి ఇర్మియా గారిని, బెదిరించేశారు. ఊరంతా ఏకమైపోయింది.
ఊరంతా ఏకమైపోయింది. నువ్వు దేవుని పేరున, యెహోవా పేరున నువ్వు ప్రకటింపకూడదు. అంతేనండి, ఇర్మియా గారికి ఒకలాంటి ఆలోచన, ఒకలాంటి మనస్తత్వం. చూడండి ఎంత గొప్ప మనస్తత్వం అండి నిజంగా ఇర్మియా గారిది. చదువమ్మా. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను. ఒకవేళ నేను అనుకుంటున్నా, చూడండి, ఒకవేళ ఈ దేవుని పేరు నేను ప్రకటించకూడదండి. యెహోవా ఎవరండి, ఆయన ఎవరండి, నేను అసలు ప్రకటించనండి, నన్ను చంపేసేలా ఉన్నారండి అని అనుకోలేదండి. ఇర్మియా గారు అనుకోలేదు. ఆయన పేరును నేను ప్రకటించను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని అనుకుంటున్నాడు. అనుకుంటుంటే ఏం జరుగుతుందో చూడండి. అది నా హృదయములో అగ్ని వలె మండుచున్నది. ఏమంటే అది తన హృదయములో అగ్ని వలె మండుచున్నది. ఏం మండుచున్నదో తెలుసా? దేవుని నామమును బట్టి, దేవుని మాటలండి, దేవుని మాటలు అతని హృదయములో మండిపోతున్నాయి. అది నా హృదయములో అగ్ని వలె మండుచున్నది, నా ఎముకలలోను మూయబడినట్టుగా ఉన్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను అన్నాడండి. చెప్పక మానలేను అన్నాడండి. ఏమండి, విసిగిపోయి ఉన్నాడంటండి. విసిగిపోయి ఉన్నాడు. ఓర్చి విసిగిపోయాను. నేను ఏ దేవుని నామాన్ని నేను ప్రకటించకూడదని అనుకుంటున్నాను, కానీ ఉండలేకపోతున్నాను. ఒకవేళ ప్రకటిస్తే ఊళ్ళో వాళ్ళు ఊరుకుంటలేదు, నన్ను ప్రకటించకపోతేనేమో నేను ఉండలేకపోతున్నాను. ఏం చెయ్యాలి చెప్పండి, ఏం చెయ్యాలి చెప్పండి? అందుకునేనండి దేనికి ఓటేసాడో తెలుసండి ఇర్మియా గారు? దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా ఉండలేను అన్నాడండి. ఊరి వాడ ఏకమైపోయింది. ఆయన్ని చంపాలని చూస్తున్నారు, ఏమంటే కొట్టాలని చూస్తున్నారు. అయినా కానీ దేనికి ఓటేసాడో తెలుసా? దేవుని మాట నేను చెప్పకుండా ఉండలేను అన్నాడండి. ఏమంటే మనకు సాధారణంగా అండి ఏదన్నా ఎవ్వరికి తెలియని నిజం మనకు తెలిసిందనుకోండి, వెంటనే మనం కక్కేయాలండి. ఎవరికో దగ్గర ఎవరికో చెప్పాలి. మన శ్రేయోభిలాషులకి ఎవరో ఒకరికి చెప్పకుండా ఉండలేమండి అసలు. అయ్యి బాబు, ఈ వదిన ఈ మాట విన్నావా, లేకపోతే అన్నయ్య ఈ విషయం తెలిసిందా అని వెంటనే మనం బయటికి చెప్పేయాలి. ఒకవేళ చెప్పలేదనుకోండి, ఆ కకావికలమైపోయి, మనసంతా కకావికలమైపోయి లోన మండిపోతున్నట్టు ఉంటుందండి వాళ్ళకి. ఎవరికైనా చెప్పిన తరువాత అమ్మయ్య భారం దిగింది అనుకుంటారండి చాలామంది. ఏమండి దేవుని గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాడండి ఇర్మియా గారు. చూసారండి దేనికి ఓటేసాడో తెలుసారా? ఊరంతా ఏకమై చంపుతానన్నా కానీ చంపుకుంటే నేను మాత్రం చెప్పక ఉండలేను అన్నాడండి ఇర్మియా గారు. ఏమండి వాళ్ళని సహదోష లెక్కలో చేర్చాడు దేవుడు. ప్రాణాన్ని కూడా ప్రక్కన పెట్టి, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేవుని కొరకు బ్రతికిన వాళ్ళందరూ ఇదిగో ఈ జాబితాలోకి వెళ్ళిపోతారండి. ప్రియమైన వాళ్ళ, ప్రియ దేవుని సంగమా, ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఒక్కసారి చూడండి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనంలో చూడండి ఒకసారి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఏమండి, యోహాను గారి సహోదరుడైన యాకోబుని ఖడ్గముతో చంపించేశాడండి హేరోదు. ఖడ్గంతో చంపించేశాడు. ఏమంటే యాకోబు ఎందుకు నా తలను నరుకుతున్నారు, యేసునామం బట్టి బోధించుతున్నానని కదా. సరే, నేను యేసెవరో తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదు, నా బ్రతికేదో నేను బ్రతుకుతాను, నన్ను వదిలేండి మహాప్రభు అనలేదు. తెలుసండి, పేక మీద కత్తి పెట్టిన యేసుని విడువని వాడిగా, వదలని వాడిగా నిలబడిపోయాడండి యాకోబు గారు. ఆలోచించండి.
ఇంతకీ ఎవరికి ఇష్టమైందో తెలుసా? ఏ రోజు ఎవరికి ఇష్టమైందని యోహాను చంపేశాడు తెలుసా? యాకోబుని చంపించేశాడు తెలుసా అండి? చూడండి క్రింద ఉంది, ఇది యూదులకు ఇష్టమైన కార్యమా. ఏమంటే మనుషులను చంపటం యూదులకు ఇష్టమైన కార్యమా? అందుకునే యూదులు ప్రశంసలు పొందాలని, యూదుల దగ్గర ఓట్ల కోసం, ఒక మాటలో మన భాషలో చెప్పాలంటే యూదుల దగ్గర ఓట్ల కోసం యాకోబుని చంపించేసాడండి. ఆలోచించండి. ఏమంటే ఇది మనుషులను చంపడం యూదులకు ఇష్టమైన కార్యమా? చదువమ్మా. పేతురును కూడా పట్టుకుని అతనిని పట్టుకుని చెరసాలలో వేయించేశాడండి. పేతుని కూడా చంపించేద్దామని. ప్రియమైన వాళ్ళరా, ఏమండి మీరు బాగా ఆలోచించండి. క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయి అంటే, క్రైస్తవులను హింస పెడుతున్నారు అంటే ఎవరికో ఇష్టమైంది గనుకనే, ఏ వర్గానికో ఇష్టమైంది గనుకనే ఈరోజు క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. ఈ మాటను బట్టి అర్థమవుతుంది మనకి. ఆనాడు యూదులకు ఇష్టమైన కార్యక్రమం కనుక యాకోబుని ఖడ్గముతో చంపించాడు హేరోదు. మరి ఈరోజు క్రైస్తవులను చంపుతున్నారు అంటే, హింసిస్తున్నారు అంటే ఎవరికో, ఏ వర్గానికో, ఏ రాజకీయ లబ్ధి కోసమో, వ్యాపార లబ్ధి కోసమో, మరి దేనికో కానీ ఈనాటి క్రైస్తవులను హింస పెడుతున్నారండి. హింస పెడుతున్నారు ప్రియమైన వాళ్ళారా. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చూసారా. అందుకున్నానండి, యేసు నామమును బట్టి బోధింపకుండా ఉండలేకపోయారండి. వీళ్ళంతా బోధింపకుండా ఉండలేకపోయారండి. చూడండి ఒకసారి ఇంకో మాట, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురును ఒక్కసారి పైన ఒక్కసారి చదవమ్మా. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా సోదరులారా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అన్నారండి. చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారండి. ఏమండి ఇప్పటి వరకు వీళ్ళందరూ ఎవరు సహవాసం చేసి ఉంటారు? వీళ్ళందరూ ఎవరితో సహవాసం చేసి ఇలాగైపోయారు? ప్రియమైన వాళ్ళారా, ఇంకొక మాట చూడండి. అదే అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం చూడండి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదు అని ఆజ్ఞాపించి, ఏమండి యేసు నామమును బోధింపకూడదని పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఈ పేతురు గారు తక్కిన అపోస్తలులకి వార్నింగ్ ఇచ్చిందని అన్నాడు సమాజం, ప్రభుత్వం. చూసారా? పిలిపించి కొట్టించారా? ఏమండి నిజంగా ఒక మాట చెప్పమంటారండి, మిమ్మల్ని కొడతాకే మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరు వచ్చేయండి, మీరు రండి అని ఎవరైనా సైనికుడు వెళ్ళి పేతురు గారు తక్కిన అపొస్తలుల దగ్గరికి వెళ్ళారనుకోండి, నిజంగా వాళ్ళు వెళ్ళిపోతారండి. కానీ అక్కడికండి వాళ్ళని పిలిపించి కొట్టించటానికి కాదు, విచారణ చేసి పంపించటానికి, కానీ కొట్టించి పంపించేశారండి వాళ్ళు. మళ్ళీ ఇలా దొరుకుతారో దొరకరేమోనని ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. కొట్టించేశారు. అయ్యి బాబు కొట్టేస్తున్నారు, బాబోయ్ మమ్మల్ని వదిలేయండి, మేము యేసునామమును బట్టి బోధించలేము, మా చేపల వాళ్ళు పట్టుకుని మేము మా దారి మేము పోతాము. ఏమండి వీళ్ళు ఏమనలేదు అలాగే మనలేదండి. 42వ వచనం చూడండి. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నారండి. అర్థమైపోయిందండి వాళ్ళందరికీ, అర్థమైపోయిందండి. మళ్ళీ ఒకసారి 40వ వచనం. అపొస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.
ఆ నామము కొరకు. ఏ నామము కొరకు తెలుసా? యేసు నామము కొరకు. ప్రియమైన వారలారా, యేసు నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచుకున్నారు. అబ్బబ్బబ్బా, ఏంటండి వాళ్ళకున్న విశ్వాసం చూసారండి ఎలాగుందండి? వాళ్ళకున్న తెగువ ఏంటండి? వాళ్ళకున్న గట్స్ ఏంటండి? ఈ అవమానాన్ని పడటానికి మేము పాత్రులమని ఎంచుకొని ఎంచబడినందున వారు సంతోషించుచు. ఏమండి, వారు సంతోషించారా? ఏమంటే కొరడాలతో కొట్టించుకుని వెళుతుంటే సంతోషపడ్డారా? సంతోషపడ్డారండి. ఎందుకో తెలుసండి? వేరు ఎవరితో సహవాసం చేశారో తెలుసండి ప్రేమను వర్లారా? యేసుక్రీస్తు వారితో ఉన్నారండి వీళ్ళంతా. యేసుతో తిరిగిన వాళ్ళంతా వీళ్ళంతా యేసుక్రీస్తు వారి అనుచరులు వీళ్ళంతా. ఏమండి, ఆయన ఏమి చెప్పుంటారో తెలుసండి వీళ్ళందరికీ? ఆయన ఏ బోధించుంటాడో చెప్పండి. ఏమండి, ఏ మాట్లాడుంటాడండి వీళ్ళందరికీ? దేని గురించి చెప్పుంటాడండి యేసుక్రీస్తు వారు? చెప్పండి, వీళ్ళందరికీ ఏం బోధించుంటారండి? ఇదిగో ఈ లోకం శాశ్వతం కాదు. ఏమండి, ఈ లోకం శాశ్వతం కాదు. ఒకవేళ మీరు నా నామమును బట్టి మీరు బోధిస్తారా? బోధిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీకు ముందే చెప్తున్నాను ప్రియమైన శిష్యులారా, మీకు ముందే హెచ్చరిస్తున్నాను. ఏం జరుగుతుందో తెలుసా? లోకసువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్ములను ద్వేషిస్తానన్నాడా, ప్రేమిస్తానన్నారా? చూడండి, మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్ములను ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులండి. మీరు ధన్యులు. కాబట్టి ఒకవేళ మిమ్మల్ని ఇలాగైన కార్యక్రమాలు మీ భూమి మీద ఎవరైనా మీ కొరకు చేస్తూ ఉంటే, మిమ్మల్ని హింస పెడుతూ ఉంటే, ఇదిగో మీరు ఎలాంటి వాళ్ళతో ధన్యులు. ధన్యులు. మీరు ఆనందించాలి. మీరు సంతోషించి గంతులు వేయండి. ప్రేమైన వాళ్ళారా, ఈ మాట అండి శిష్యులకు ముందే చెప్పేశాడండి యేసుక్రీస్తు వారు. శిష్యులకు చెప్పేశాడు. ఎందుకు తెలుసా? ఈ 3 నాళ్ల ముచ్చటలో ఏమీ లేదయ్యా. ఈ 60-70 సంవత్సరాల జీవితకాలంలో ఏమీ లేదు. ఈ జీవితాన్ని ప్రభువు కొరకు అర్పిస్తే, దేవుని కొరకు అర్పిస్తే ఆ మహాలోకం మనకు వస్తుంది. చనిపోయినను మనం తిరిగి బ్రతుకుతాము. నేను లేపుతాను. 2వ రాకడలో నేను వచ్చిన తర్వాత మీరంతా కూడా నాతో ఉంటారు. ఈ మాటలు వాళ్ళకి ఎక్కేసినాయండి అపొస్తలులకి. పేతురు, అపొస్తలులు, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ లోకం శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు. వాస్తవ జీవితం కోసం మనం భూమి మీద కష్టపడాలి, శ్రమపడాలి. ఇలా అనుకున్నారు గనుకనే ఏమి ఎదురొచ్చినా, ఎన్ని నిందలు వచ్చి ఎదురైనా కానీ పడ్డారండి, చంపబడ్డారండి. ప్రేమైన వాళ్ళారా, ఆలోచించండి. వీళ్ళండి సహదాసులు లెక్క. అంటే సహదాసులు లెక్క పూర్తయ్యే వరకు ఈ భూమి మీద ఇది జరుగుతూనే ఉంటుందండి ప్రియమైన వాళ్ళారా. ఈ భూమి మీద జరుగుతూనే ఉంటుందండి ప్రియమైన వాళ్ళారా. ఆలోచించండి. అందుకునేనండి ప్రవక్తలు మొదలుకొని అపొస్తలులు చివరగా వచ్చినటువంటి పౌలు గారి వరకు కూడా వారి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసండి యేసును తెలుసుకున్న తరువాత. ప్రియమైన వాళ్ళారా, అపొస్తలులైన పౌలు గారి జీవిత చరిత్ర ఒకసారి ఆలోచించండి. ఆయన జీవిత చరిత్రలోకి తొంగి చూడండి ఒకసారి. ఒక సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింస పెట్టాడు. స్టెఫెన్ని చంపినప్పుడు అతను చావుని సమ్మతించాడు. అతను అక్కడే ఉన్నాడు. ఆయన అలాంటి సౌలు పౌలుగా మారి యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత ఆయన జీవితం మారిపోయిందండి. ఆయన జీవితం మారిపోయింది. ఒక్కసారి ఆ మాట కూడా చూడండి. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నాపై మోపబడి ఉన్నది. భారము నాపై మోపబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా,
ఆలోచించండి. ఒక్క మాట దీన్ని ఎలా ప్రక్కన పెట్టి అపొస్తలుల కార్యములు చూడండి ఒకసారి. ఇక్కడండి సౌలు గారు యేసుక్రీస్తు వారు కనపడినప్పుడు కళ్ళు పోగొట్టుకుంటాడండి. కళ్ళు పోగొట్టుకున్నప్పుడు అననీయ అనే ఒక దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉంటారండి. ఆయన గురించి పౌలు గారి ప్రస్తావన తీసుకొస్తూ యేసుక్రీస్తు వారు దేవుడు చెబుతున్న సందర్భాలు ఇవన్నీ కూడా ఈ పౌలు గారి గురించి వ్రాయబడిన మాటలు. అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? 15 వచనం చూడండి, 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు అన్నాడు. నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాను. ఇతడు పౌలు గారు అన్యజనుల ఎదుటను దేవుని నామాన్ని భరించటానికి సాధనమై ఉన్నాడు. ఇదే మాట అక్కడ చెప్తున్నాడండి పౌలు గారు. నేను సువార్త ప్రకటించవలసిన భారము నాపై ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఏంటండి, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు ఏంటి అంటే ప్రకటించకుండా ఉండలేకపోతున్నాడు. చూసారా? అంటే ప్రకటించకపోతే శ్రమ, మరి ప్రకటిస్తే సుఖమా? ప్రకటించినా కష్టాలే భూమి మీద. ప్రకటిస్తే చంపేసేలా ఉన్నారు జనం. కొరడా దెబ్బలు కొట్టారు, రాళ్ళేసి కొట్టేశారు, చచ్చిపోయాడు అనుకుని ఊరవతలు ఈడ్చేశారు. ఏమండి, చంపాలని చాలాసార్లు ప్రయత్నాలు చేశారు. అండ్ సువార్తను ప్రకటిస్తే ఈ వీళ్ళు ఊరుకుంటలేదు. ఒకవేళ ప్రకటించకపోతే దేవుడు ఊరుకోడండి. ఒకవేళ ప్రకటించకపోతే దేవుడు ఊరుకోడు. ఎందుకో తెలుసా? నిత్యాగ్ని దండన సిద్ధం చేశాడు. ఈ భూమి మీద ఎవరైతే దేవుని కొరకు బ్రతకారో వారందరి కొరకు సిద్ధంగా ఉందండి. ఆ శిక్షను, ఆ నిత్య శిక్షను తప్పించుకోవడానికి ఇదిగోనండి వీళ్ళంతా పడిన పాటలండి. అపొస్తలులు పడ్డ బాధలు చూసారా ప్రియమైన వాళ్ళారా? అపొస్తలులు పడిన బాధలు చూసారండి. అందుకునేనండి ఈ భూమి మీద ఈ శ్రమ ఏముంది చెప్పండి? మహా అయితే చంపుతారు కదా, మహా అయితే కొరడా దెబ్బలే కదా, రంపాలతో కోస్తారు కదా. కానీ రాబోయే మహాశిక్షణ తప్పించుకోవాలంటే ఎలాగా? వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆ నిత్యాగ్ని దండన వీళ్ళకి అర్థం కావట్లేదు. చనిపోయిన తర్వాత జరుగుతున్న ఆ భయంకరమైన ఘోరం, భయంకరమైన లోకం నుండి తప్పించుకోవటానికి ఎలారా బాబు అని మేము పాటలు పడుతుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. అందుకనే సువార్త చెప్పకుండా ఉండలేకపోయారండి వాళ్ళంతా. తెలిసిన నిజాన్ని చెప్పకుండా ఉండలేకపోయారండి వాళ్ళంతా. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. అందుకనండి కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పక ఉండలేము అని కరాఖండిగా చెప్పేశారండి ప్రియమైన వాళ్ళారా. అందుకనండి వాళ్ళంతా సహదాసుల లెక్కలోకి వెళ్ళిపోయారు. సహదాసుల లెక్కలోకి వెళ్ళిపోయారండి. వాళ్ళ పడిన కష్టం అండి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మన చేతికి 66 పుస్తకాలు కలిగిన బైబిల్ మన చేతికి వచ్చిందంటే ఏంటో తెలుసండి? ఇదిగోండి వాళ్ళ రక్తాన్ని సిరాగా మలిచి భవిష్యత్తు తరాలకు బైబిల్ అందచేయాలనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ శక్తి ప్రేరణతోనండి అపొస్తలులందరూ బైబిల్ రాశారండి. ప్రవక్తలందరూ బైబిల్ రాసి ఇదిగో మన ముందటి తరాలకు కావాలనే ఉద్దేశంతో దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మన చేతికి బైబిల్ వచ్చిందండి. లేకపోతే మనం ఏమైపోయి ఉండేవాళ్ళని చెప్పండి? దేవుని సంకల్పం మనకు తెలిసి ఉండేదా చెప్పండి? దేవుని ఆలోచన మనకు తెలిసి ఉండేదా చెప్పండి? ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. అందుకునేనండి మనం సహదాసుల లెక్కల్లో ఉన్నామా? మన విశ్వాసం వారి అంత విశ్వాసం అంత దృఢమైనదా, గట్టిదా కాదో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అందుకునేనండి సహదాసుల లెక్క పూర్తయ్యే వరకు కొంతకాలం మీరు విశ్రమించండి, వెయిటింగ్ చేయండి, నిరీక్షించండి. ఎంతోసేపు లేదు, కొద్దిసేపు మీరు ఎదురు చూడండి, కొద్ది రోజులు విశ్రాంతి పొందండి.
కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోండి. ఎందుకో తెలుసా? ఇదిగో మీలాగే తల కొట్టించుకునే వాళ్ళు భూమి మీద ఉన్నారు. ఇదిగో మీలాగే హింసలు పడేవాళ్ళు భూమి మీద ఉన్నారు నా కొరకు. వాళ్ళందరూ మీ దగ్గరికి రావాలా వద్దా? వాళ్ళందరూ రావాలి. కాబట్టి మీరు కొద్దిసేపు ఓపిక పట్టండి. ఇంతకే వీళ్ళ బాధ ఏంటో తెలుసండి? నాదా సత్యస్వరూపి, ఈ అందాక తీర్పు తీర్చకయు భూమి నివాసులు ప్రతిదండక చేయకుంటున్నావు చెప్పండి. ఏంటి భూమి మీద వాళ్ళు చూస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారే, దేవుడు లేక దెయ్యమును లేక, ఏమండి ఎప్పుడు చూసిన లోకాశంలోకి వెళ్ళిపోయి నీకంటూ నీ మీద అసలు భక్తి లేదు, భూమి మీద ఎలా పడితే అలా తిరిగేస్తున్నారు. ఏమండి ప్రకృతి వాళ్ళ వల్ల వ్యర్థమైపోతుంది. కాబట్టి నాయన వాళ్ళందరికీ ప్రతిదండన చేయి నాయన అని మొత్తుకుంటున్నారండి వాళ్ళంతా. ఇంతకీ ఎలాంటి వారి గురించి మొత్తుకుంటున్నారో తెలుసా అండి? ఎలాంటి వారి గురించి మొరపెడుతున్నారో తెలుసా అండి? ఒక్కసారి చూడండి, లోక సువార్త 12వ అధ్యాయము 18 వచనం 16 వచనం. 16 వచనం చూడండి. ఏమండి యేసుక్రీస్తు వారండి ఏమి చెప్పినా ఉపమానం లేకుండా చెప్పలేదండి. ఏది బోధించినా ప్రకృతిని చూపించే బోధించాడు. ప్రకృతిలో ఉన్న మనుషులు లేకుంటే మనుషులను చూపించే బోధించాడు. శిష్యులను ఇలా చుట్టూ కూర్చోబెట్టుకున్నారండి. యేసుక్రీస్తు వారు ఒక ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారండి. చూద్దాం ఒకసారి ఆ మాట. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు ఏమండి తన పంటను సమకూర్చుకొనుటకును నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేయుదునని ఏమండి తనలో తాను ఆలోచించుకుంటున్నాడండి. ఏమండి ఒక పంట, ఒక సంవత్సరపు పంట చాలా బాగా పండేసిందండి అతనికి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పంట బాగా పండేసింది. నేను ఏం చెయ్యాలి? బాగా పండేసింది ఈ పంట, నేను ఏం చెయ్యాలి? తనలో తాను ఆలోచించుకుంటున్నాడండి. నేను ఎలాగూ చేయదును, నా కట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టిస్తాడు. అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. ఏమండి బాగా వినాలండి ఈ మాట, బాగా వినాలండి. ఇతనికి పంట విస్తారంగా పంటేసింది. ఉన్న గిడ్డంగులు, గిడ్డంగులు అంటారు కదండి, గొడౌన్స్ అంటారు కదండి. ఈ గొడౌన్స్ అన్నిటినీ కూడా ఉన్న గొడౌన్స్ని ఇప్పేసి పెద్ద గొడౌన్స్లు కట్టించేసాడండి. పెద్ద గొడౌన్స్లు కట్టించేసి మొత్తం వచ్చిన పంట అంతా దాంట్లో తోసేసాడండి. అప్పుడు కూర్చునండి తన ప్రాణముతో చెబుతున్న మాట చూడండి. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందురని అనుకొనెను. బాగా వినాలండి. ఏమంటే తన ప్రాణముతో ఏమంటున్నాడు తెలుసండి? తన ప్రాణముతో అనేక సంవత్సరములు ఆస్తి విస్తారంగా వచ్చేసింది. ఇదిగో నాకు వచ్చిన ఈ ఆస్తి, నాకు వచ్చిన ఈ పంట అనేక సంవత్సరాలు కూర్చుండి తింటే సరిపోతుంది, ఇంకా మిగిలిపోతుంది అన్నంత ఆస్తి ఉంది నాకు. తన ప్రాణంతో చెబుతున్నాడండి. తినుము, త్రాగుము, సుఖించుము అంటున్నాడండి. ఏమండి సంతోషించు అంటున్నాడు. ఏమండి తన ప్రాణంతోనే ఎందుకు అనుకోవాలండి? ప్రక్కన పిలుచుకొని పిల్లలతోనో భార్యను పిలిపించి నాయన, పిల్లల్ని పిలిపించి నాయన ఇదిగో గత సంవత్సరం కంటే ఇదిగో ఇప్పుడు చాలా విస్తారమైన పంట పండింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం చెప్పండి? మనము తినగా చాలా మిగిలిపోయేలా ఉంది, మన వాళ్ళందరికీ పంచిపెడదామా? పోనీ ఏం చేద్దాం, మనమే దాచేసుకుందాం, ఉంచుకుందామా అని తన వాళ్ళతో అంటలేదండి, తనతో అంటున్నాడు. తన వాళ్ళని కూర్చోబెట్టుకుని మాట్లాడతలేదు. మిగిలినది మన ఊరు వాళ్ళందరికీ పంచిపెడదాం నాయన. తన భార్యతో ఊరిన వారికి అందరికీ పంచిపెడదాం మిగిలిన ఆస్తి అంతా, మిగిలిన ధాన్యం అంతా కూడా. అలా చేద్దామా అని అన్నాడా? ఏమంటే తన ప్రాణముతో అంటున్నాడండి.
ఏడు తన ప్రాణముతో అంటూ విస్తారమైన సంపద వచ్చేసింది నాకు, ఇప్పుడు ఏం చేయాలి ఏమండి? తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. ఇది ఎలాంటి వాళ్ళను ఉద్దేశించి భూమి పాతాళంలో పరదేశంలో ఉన్నటువంటి సహదాసులు వీళ్ళంతా దేవునికి మొరపెడుతున్నారండి. ఇలాంటి వాళ్ళని ఎందుకు నాయన భూమి మీద ఉంచుతున్నావు? ఇదిగో చూసావా ఏమైపోయాడు? విస్తారమైన పంట వచ్చింది. ఏమంటున్నాడు తెలుసా? తన ప్రాణముతో తినుము త్రాగుము సుఖించమంటున్నాడు కానీ ఇతరులకు పంచి పెడదామని కానీ లేదా అందరికీ ఇద్దామని కానీ ఈ ధాన్యాన్ని ఏం చేయాలని కానీ ఎవరిని అడగటం లేదు. అందుకునే చదవమ్మా కింద ఏమన్నాడు చదవండి. అయితే దేవుడు ఇలాంటి వాళ్ళని చూసి ఏమన్నాడు చూసారా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరివి అవును అని ప్రశ్నేశాడండి దేవుడు. ఒకవేళ నువ్వు చైర్లో కూర్చొని కాలు మీద కాలేసుకుని విస్తారమైన పంట వచ్చేసింది నేను అనుభవిస్తాను అని నువ్వు ఒకవేళ నువ్వు తనకు తానుగా సుఖించాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ ఇష్టమైన జీవితాన్ని నువ్వు గడపాలని కోరుకుంటున్నావా? అలా అనుకుంటే ఒక్కసారి దేవుడు నిన్ను ఒక ప్రశ్న వేశాడు. ఏంటో తెలుసా? నీలాంటి వారి కోసం పరదేశంలో ఉన్నటువంటి కొంతమంది పరిశుద్ధులు నీలాంటి వారిని తీసేయమని చెప్తున్నారు. ఒకవేళ వారి మాట విని నిన్ను ఇప్పుడు ఈ రాత్రే నిన్ను చంపేస్తే, ఈ రాత్రే నిన్ను తీసేస్తే ఈ ఆస్తి అంతా ఎవరు దొగుదునయ్యా చెప్పు? ఈ ఆస్తి అంతా ఎవరిది నొగుదును? అందుకునేనండి ఇలాంటి వారందరూ సాతాను మాయలో ఉన్నవాళ్ళు. వీళ్ళంతా తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా అనుభవించిన వాళ్ళందరూ కూడా సాతాను మాయలో పడిన వాళ్ళేనండి. సాతాను ఆలోచనలో ఉన్నవారేనండి ప్రేమైన వాళ్ళారా. ఎందుకో తెలుసండి? ఏమండి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకండి చనిపోయేంత వరకండి ఎన్ని బాణల నీళ్లు తాగేస్తుంటామండి చెప్పండి. మనం ఎన్ని వందల కోళ్ళు తినేస్తుంటామండి, ఎన్ని మేకలు తినేస్తుంటామండి, ఎన్ని బియ్యం బస్తాలు తినేస్తుంటామండి మనం. ఏమండి ఆలోచించండి. సంవత్సరానికి ఇన్ని బియ్యం బస్తాలు గాదుల్లో వేసుకుని నిల్వ చేసుకుంటామే మన పంట వస్తేనే. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండిందండి. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండింది. కొట్లలో కూర్చేశాడు ధాన్యాన్నంతా. ఏమంటున్నాడు తెలుసా? నా ప్రాణమా అనేక సంవత్సరములు సంతోషంగా ఉండు, నా ప్రాణం అనేక సంవత్సరాలు సుఖంగా ఉండు, నా ప్రాణం అనేక సంవత్సరములు ఎంజాయ్ చెయ్యి. ఎక్కువగా ఉంది కదా, తోటి వారికి తన ఊళ్ళో ఉన్న వారికి ఇతరులకు పంచిపెట్టాలి కదా. తన ఆలోచన రాలేదా? తన బిడ్డలను ప్రక్కన పెట్టుకొని నాయన ఎక్కువ ఆస్తి వచ్చింది, మనకి ఎక్కువ ధాన్యం వచ్చింది, మనం ఏం చేద్దాం అని ఆలోచించలేదండి. తన ప్రాణముతో మాట్లాడుతున్నవాడు. ఇలాంటి వారి కోసమే పాతాళం పొంచి ఉందండి. అందుకున్నానండి ఒకవేళ నువ్వు ఇలాంటి మనసు తన ఇష్టమైన జీవితాన్ని గడపాలనుకుని తన ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని గడపాలనుకుంటున్నారే తప్ప దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నారండి ప్రియమైన వాళ్ళారా. దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నారు. ఏమండి ఈ విస్తారమైన పంట ఎవరిది చెప్పండి? ఎవరిది అనుకున్నారయ్యా ఈ విస్తారమైన పంట? నీదా నాదా? దేవుడిచ్చిన వరప్రసాదం అయ్యేదంతాను. ఏం చేయమనో తెలుసా? ఇదిగో దేవుని గురించి బ్రతకమని, ఆయన గురించి ప్రకటించమని, సహదాసుల లెక్కలోకి నువ్వు రావాలని నీకు ఈ విస్తారమైన ఆస్తి నీకు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఈ భూమి మీద ఎలా సుఖపడాలి, ఎలా సంతోషపడాలి అని ఆలోచిస్తున్నామే తప్ప దేవుని గురించి ఎలా బ్రతకాలి, దేవుడు ఏం చేస్తే సంతోషపడతాడు మన పట్ల అనే ఆలోచన ఎవరికీ లేదండి. అందుకనే సాతాను మాయలోకి వెళ్ళిపోయాడు. సాతాను మాయలోకి ఈ రంగుల ప్రపంచాన్ని చూపించేసింది సాతాను ప్రేమిన వాళ్ళారా. అందుకనే ఆ తర్వాత చదవమేమన్నాడు దేవుడు? అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునో అతనితో చెప్పాను.
ఒకవేళ నువ్వు ఈ ఆలోచనతో ఉంటే ఏమైపోతావు తెలుసా? ఒకవేళ ఈ రాత్రే నిన్ను దేవుడు తీసుకెళ్ళిపోతే, ఈ రాత్రే దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతే నువ్వు సంపాదించిన సంపద అంతా ఎవరి వశమవుగును, ఎవరి వగును నువ్వు ఆలోచించవా అని అడుగుతున్నాడయ్యా దేవుడు. అందుకనే నీలాంటి వాళ్ళ కోసము, నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారనే, అదిగో పాతాళంలో పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ మొర్ర పెట్టుకుంటున్నారు దేవునికి, ఇదిగో ఇలాంటి వారిని ఎందుకు ఉంచుతున్నావయ్యా అని, ఎందుకు ఉంచుతున్నావని. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. అందుకనే మన సహదాసుల లెక్కలో ఉన్నామా, సాతాను మాయలో పడ్డామా లేదో ఒక్కసారి మీరుగా ఆలోచించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.